శిష్యులు ఎలా ఉండాలో పాటు గురువులు కూడా ఎలా ఉండాలో నేర్పించింది రామాయణం. ఎలాంటి విద్యను మనం విద్యార్థులకు అందించాలి, పాఠ్యపుస్తకాల్లో ఉన్న విద్యనా, కేవలం భుక్తినిచ్చే విద్యే కాదు కదా, జీవితానికి అవసరమైనటువంటి విద్య కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి. అదే చేశాడు విశ్వామిత్రుడు. ఎలాంటి విద్యను మనం అందించాలి. ఒకప్పుడు అంటే మా తరంలో అయితే మాకు గురువులు అలాంటి విద్యలే అందించారు. ఇప్పుడు మొత్తం భుక్తి కోసమే, కానీ మాకు అవకాశం భుక్తి కోసమే విద్య అయిపోయింది. కానీ పిల్లలకి తెలుసుకోవాలని వాళ్ళకు ఉండాలనిపించడానికి అట్లాంటి వాతావరణం లేదు కదా. ఇది ఒకటి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, అదేంటండి తల్లిదండ్రులకి రాదా పెంచడం అంటే? నిజంగానే రాదు. ఓన్లీ లగ్జరీస్ కంఫర్ట్స్ ఇస్తే పెంపకం అయిపోదు అని చెప్పి కొన్ని అంశాలు ఏది అడిగినా ఈ మధ్య కాలంలో కనపడుతున్నాయి కొన్ని. అదే, కానీ వాళ్ళకి కష్టం కూడా తెలియాలి కదా, అన్నీ తెలియాలి. ఒక్క రాముడిదే కాదు, సీతమ్మని పెంచడం కూడా జనకుడు నిజంగా ఒక ఆడపిల్లని ఎలా పెంచాలి అంటే రామాయణం చదవండి. జనకుడు ఎంత చక్కగా పెంచాడో సీతమ్మని. అంటే తెలియని విషయం ఏంటంటే చాలామందికి సీతమ్మ ఏం చదువుకోలేదు, ఆమె బాగా చదువుకుంది, అన్ని విద్యలు వచ్చు, ఆమెకు కూడా యుద్ధం చేయటం వచ్చు, యుద్ధంలో ప్రావీణ్యరాలు. మరి యుద్ధం కూడా వచ్చి ఉంటే మరి రావణాసురుడిని తనే చంపేయచ్చు కదా. చెప్తా దానికి, మాట్లాడుకుందాం. ఎందుకు ఆమె చంపలేదో కూడా ఆమె చెప్పుద్ది రావణాసురుడితో. నేనే సంహరించగలను కానీ నిన్ను సంహరించను అని. ఆమెకి రాని విద్య లేదు.